హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా, ఎన్నడూ లేని విధంగా మొదటిసారి మన చందన్ లాజిక్స్ యాప్లో ర్యాంకర్స్ బ్యాచ్ని మనం కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్ని మనం లాంచ్ చేస్తున్నాం. ఈ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, ఈ బ్యాచ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ అందులో మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనమాట. మీ అందరూ తెలిసిందే అనేవి ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి అప్లై చేసి ఎగ్జామినేషన్ రాయండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో మీరు చూస్తే కనుక కంప్లీట్గా మనం 15 మాక్ ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఇవి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం డిజైన్ చేసి ఈ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయబోతున్నాం అనమాట. ఇందులో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 25, రీజనింగ్ 25, ఇంగ్లీష్ 25, జనరల్ అవేర్నెస్ 25. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ని ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా సాల్వ్ చేస్తాడు, అతని అప్రోచ్ ఎలా ఉంటుంది, అతని టెక్నిక్స్ ఎలా ఉంటాయి, అతను మిగిలిన వాళ్ళకన్నా ఫాస్ట్గా ఎలా చేస్తుంటాడు, అతని టైం సేవింగ్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ మాక్ ఎగ్జామినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇందులో మీకు ఎగ్జామ్స్ అనేవి ప్రతిరోజు చందన్ లాజిక్స్ యాప్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుద్ది. పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు చందన్ లాజిక్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే వీడియోస్ అనేవి ప్రతిరోజు 9 గంటలకి యూట్యూబ్ ఛానల్లో లేదా చందన్ లాజిక్స్ యాప్లో మీరు వెళ్ళి చూడొచ్చు. అది ఎలా చూడాలనేది ఒకసారి మీరు చూస్తే కనుక ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ లింక్ ఒకసారి మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అని ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేయండి. బై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ బ్యాచ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా మీకు లోపలికి వెళ్తే కనుక ఇక్కడ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు దీనికి షెడ్యూల్, ఈ ర్యాంకర్స్ బ్యాచ్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనేది ఇది మీరు క్లిక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మాక్ టెస్ట్ 1 ఉంది, క్లిక్ చేస్తే కనుక మాక్ టెస్ట్ 1 ఓపెన్ అవుద్ది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు రాయొచ్చు. రాసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు వీడియోస్ ఇక్కడ పెట్టడం జరుగుద్ది. అలానే మీరు కావాలనుకుంటే సెక్షనల్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. ఒక్కొక్క సెక్షన్ రాద్దాం అనుకుంటే సెక్షనల్ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. అలా కంప్లీట్గా ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు ఈ మాక్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగబోతున్నాయి అనే దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెస్ట్ 1 అనేది మనకి 19వ తారీఖున పెడతాం. టెస్ట్ 1 అనేది, టెస్ట్ 2 అనేది 22వ తారీఖున, టెస్ట్ 3 అనేది 24వ తారీఖున. అలా మీకు టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం 15 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 15 ఎగ్జామినేషన్స్ ఎవరైతే విద్యార్థులు సీరియస్గా రాయబోతున్నారో వాళ్ళు రేపొద్దున జరగబోయే ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు సాధించబోతున్నారు, మంచి ర్యాంక్ సాధించబోతున్నారు, మంచి జాబ్ సాధించబోతున్నారు. గ్యారంటీ నేను ఇవ్వబోతున్నాను. సో అందుకనే ప్రతి ఒక్క విద్యార్థులు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ షేర్ చేయండి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ప్రతిరోజు 9 గంటలకి మీకు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మరియు చందన్ లాజిక్స్ యాప్లో ప్రతిరోజు కూడా మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఈ రోజు మనం సెట్ 12 డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే విద్యార్థులు అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి, ఆన్సర్స్ కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నా సార్ మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్ని నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందర ప్రతి ఒక్క విద్యార్థి వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో టార్గెట్ వచ్చేసరికి 10,000 లైక్స్. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ క్వశ్చన్ డైస్ కి సంబంధించింది. ఈ క్వశ్చన్ లో వాళ్ళు ఏమడుతున్నారంటే ఆపోజిట్ టు 1, 1కి ఎదురు ముఖం ఏమిటి అంటున్నారు. జాగ్రత్తగా చూసి వెంటనే ఫటాఫట్ ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్స్ ఎలా పెట్టాలి అని ఆల్రెడీ మనం నేర్పించాము, అవునా కదా. 1కి ఆపోజిట్ ఏమిటి అంటున్నారు, గమనించండి. ఇదిగోండి 1 ఇక్కడ ఉంది, అవునా కదా. 1తో పాటున్న కాంబినేషన్ ఏంటంటే 5, 4. 1తో పాటున్న కాంబినేషన్ ఏమిటంటే 5, 4. ఇప్పుడు ఇలాంటి 5, 4 కాంబినేషన్ ఎక్కడైనా ఉందో చూడండి. ఇలాంటి 5, 4 కాంబినేషన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదిగోండి సేమ్ 5, 4 కాంబినేషన్ కనిపిస్తుంది, అవునా కదా. సేమ్ 5, 4 కాంబినేషన్ కనిపిస్తుంది. అప్పుడు ఏమని చెప్పొచ్చు, ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో, 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఆపోజిట్ అని చెప్పాం మనం, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో 1 మిగిలిపోయింది, ఇక్కడ చూస్తేనేమో 6 మిగిలిపోయింది. అంటే దాని మీనింగ్ 1కి ఆపోజిట్ ఎవరు అంటే 6. అర్థమైందా. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 6. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూస్తే కనుక ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టెయిల్ ఈజ్ కోడ్ యాజ్ 7614. టెయిల్ ఈజ్ కోడ్ యాజ్ 1749. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఐ? ఐకి కోడ్ ఏమిటి అంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ టెయిల్ అలానే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ టెయిల్ అలానే ఈ టెయిల్ ఈ రెండింటిలో మీరు గమనిస్తే కనుక
ఇక్కడ మనకి కావాల్సిన ఐ కావాలి, ఇదిగోండి మనకి ఇక్కడ ఐ కనిపిస్తుంది, అవునా కదా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే టీఏఎల్ ఇక్కడ ఉంది, టీఏఎల్ ఇక్కడ ఉంది, అవునా కదా. అంటే ఈ రెండింటిలో టీఏఎల్ కామన్గా ఉన్నాయి, అవునా కదా. అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, దీంట్లో ఈ రెండింటిలో కామన్గా లేని నెంబర్ కావాలి. ఈ రెండింటిలో కామన్గా లేని నెంబర్ అంటే మీరు గమనించవచ్చు 7 కామన్గా ఉంది, 1 కామన్గా ఉంది, 4 కామన్గా ఉంది. మరి ఇక్కడ కామన్గా లేనిది ఏంటంటే 6. మరి ఐకి కోడ్ ఏమిటి అంటే 6. అర్థమైందా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి అంటే 6. ఎందుకంటే మీరు గమనించవచ్చు ఇక్కడ టీఏఎల్ ఉంది, అక్కడ టీఏఎల్ ఉంది. మరి రెండిట్లో కామన్గా మీరు గమనించినప్పుడు మీరు చూస్తే కనుక రెండిట్లో కామన్గా 7, 1, 4 కామన్గా ఉన్నాయి. మరి ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐకి కోడ్ అనేది ఇక్కడ సపరేట్గా ఉంటుంది, అవునా కదా. అంటే కామన్గా లేనిది, మరి కామన్గా లేనిది ఏమిటంటే 6. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమైందంటే 6. ఇది మీరు గమనిస్తే కనుక ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. కవ్వు కాఫ్ పిగ్ అయితే ఏమిటి అంటున్నారు. కవ్వు కాఫ్ పిగ్ ఏమిటి? కౌకి కాఫ్కి ఉన్న సంబంధం ఏమిటో తెలిస్తే దాని ప్రకారం పిగ్గికి ఆన్సర్ ఏమవుతో చెప్పొచ్చు మనం. కవ్వు కాఫ్ ఏమిటి అంటే కవ్వు పెద్దగా అంటే కవ్వు యొక్క బేబీస్ అంటే చిన్నవి ఉంటాయి కదా, వాటిల్ని మనం కాఫ్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట, ఓకేనా. కవ్వు పిల్లల్ని కాఫ్ అని పిలుస్తాం. మరి పిగ్ పిల్లల్ని ఏమని పిలుస్తాము చెప్పాలి. పిగ్ పిల్లల్ని ఏమని పిలుస్తాము? కిటెన్ అని పిలుస్తామా, పిగ్లెట్ అని పిలుస్తామా, పప్పీ అని పిలుస్తామా, ఫోల్ అని పిలుస్తామా? మీ అందరూ తెలిసిందే పిగ్ పిల్లల్ని పిగ్లెట్ అని పిలుస్తాము. ఎస్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి 5 వర్డ్స్ ఇచ్చారు, వీటిల్ని ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్లో పెట్టండి అని చెప్పంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో, రైల్వేకి సంబంధించి మీరు గ్రూప్ డి రాసినా, రైల్వే సంబంధించి ఎన్టీపీసీ రాసినా, ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ ఎగ్జామ్స్ రాసినా మీకు ఖచ్చితంగా ఈ డిక్షనరీ ఆర్డర్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. ఒక్కసారి మీరు అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ వస్తూ కమెంట్ చేయాలి. జాగ్రత్తగా గమనించండి. మీరు చూస్తే కనుక ఫస్ట్ 2 లెటర్స్ డిఈ అనేవి అన్నిట్లో కామన్గా ఉన్నాయి. మరి డిఈ కామన్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే ఇవి ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఎఫ్ ఉంది. మనకు తెలిసింది ఏమిటంటే ఫస్ట్ సి వచ్చుద్ది. సి అన్నప్పుడు మళ్ళీ సీలు మళ్ళీ 3 ఉన్నాయి అనమాట సీలు. అందుకే నెక్స్ట్ లెటర్ చెక్ చేయండి. నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఐ ఉంది, అవునా కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకు తెలిసిందే ఫస్ట్ మనకి ఐ వచ్చుద్ది, ఫస్ట్ ఐ వచ్చుద్ది, అవునా కదా. ఐ వచ్చింది కాబట్టి ఐ చూస్తే కనుక ఐ తర్వాత ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ డి ఉంది. మరి డి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఫస్ట్ రావాలి. ఆ తర్వాత వచ్చేసరికి ఇది సెకండ్ రావాలి, అవునా కదా. ఆ తర్వాత మనకి ఇది రావాలి, అవునా కదా. అంటే ఫస్ట్ 4 రావాలి, తర్వాత 1 రావాలి, తర్వాత 3 రావాలి. 4, 1, 3, 4, 1, 3తో ఉండే ఆప్షన్ ఒక్కటే ఉంది ఇక్కడ, 4, 1, 3 అది ఆన్సర్ అవుద్ది. పర్ నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. 4, 27, 16, 125, క్వశ్చన్ మార్క్ 434. మీరు ఒక్కసారి వీటిని గమనిస్తే కనుక ఇవి ఎలా ఉన్నాయి ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇవి ఎలా ఉన్నాయి ఇవి చూస్తే కనుక స్క్వేరు క్యూబు కాంబినేషన్లో ఉన్నాయి. ఇప్పుడు 4 అంటే 2 స్క్వేరు, 27 అంటే 3 క్యూబ్, మళ్ళీ 16 అంటే 4 స్క్వేరు, 125 అంటే 5 క్యూబ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలంటే 6 స్క్వేర్, అవునా కదా. ఇది వచ్చేసరికి మళ్ళీ 7 క్యూబ్. ఎస్ ఆర్ నో? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇవి ఆల్టర్నేట్గా ఉంటున్నాయి, ఆల్టర్నేట్గా స్క్వేరు క్యూబ్. ఇప్పుడు మనకు కావాల్సింది మిక్సింగ్ ఇదే కదా. మిక్సింగ్ ఏంటంటే 6 స్క్వేర్ అంటే 36 మన ఆన్సర్ అవ్వాలి. కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నా, సిహెచ్ఎల్ ప్రిపేర్ అవుతున్నా, ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నా, స్టెనో కానీ, సిపిఓ కానీ, జీడీ కానీ, జేఈ కానీ అన్ని కంప్లీట్ కోర్సెస్ మన చందన్ లాయిస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద నోటిఫికేషన్ మొత్తం అన్ని కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి. అలా మీకు అన్ని స్పెషల్ బ్యాచెస్ అనేవి చందన్ లాయిస్ యాప్ అవైలబుల్ ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1, టైర్ 2 స్పెషల్ బ్యాచ్ వస్తే మీకు 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. అలానే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1, టైర్ 2 బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. అలానే ఎస్ఎస్సి సిపిఓ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. అలానే ఎస్ఎస్సి జేఈ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్ అవైలబుల్ ఉంది. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎంబెడెడ్ ఫిగర్ అనమాట. ఎంబెడెడ్ ఫిగర్ దాగి ఉన్న చిత్రము. ఇక్కడ మనకు ఒక బొమ్మ కనిపిస్తుంది, మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి బొమ్మ ఏ ఆప్షన్లో ఉందో మీరు చెప్పాలి. సేమ్ ఇలాంటి బొమ్మ ఎంబెడెడ్ ఫిగర్ దాగి ఉన్న చిత్రము, ఇలాంటి బొమ్మ మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి.
చాలా నీట్గా గమనించాలి. ఇవి కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా రైల్వే గ్రూప్ డి, రైల్వే ఎన్టీపీసీ, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఎస్, కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ ఇవి. దీనికి అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి బొమ్మ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుంది ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు నీట్గా గమనించినట్లయితే కనుక ఎస్, ఒక్కసారి మీరు ఈ ఆప్షన్ 4ని జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఆప్షన్ 4లో మీరు చూడొచ్చు, మనకు కావాల్సిన సేమ్ ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఎస్, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ కాంబినేషన్ అనమాట. లెటర్ నెంబర్ కాంబినేషన్. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో గమనించాలి. పి తర్వాత సి, B+1 C, C+1 D, D+1 E, E+1 F. అంటే మనకి ఫస్ట్ ఎఫ్ రావాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ ఎఫ్ లేదు, రాంగ్ ఆన్సర్. ఇగో ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ లేదు, రాంగ్ ఆన్సర్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ జాగ్రత్తగా గమనించండి. హెచ్ తర్వాత జే అంటే +2 జరిగింది. ఇక్కడ జే తర్వాత ఎల్ +2 జరిగింది. ఎల్ తర్వాత ఎన్ +2 జరిగింది. ఎన్ తర్వాత +2, ఎన్ తర్వాత +2 అంటే పి రావాలి. ఎన్ తర్వాత +2 అంటే మనకి పి రావాలి. పి, అవునా కదా? ఎన్ తర్వాత +2 అంటే పి రావాలి. అంటే ఆప్షన్ ఏమవ్వాలి? FP26, అవునా కదా? ఎందుకంటే ఇక్కడ ఓ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. సో ఆన్సర్ ఏంటంటే FP26, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్, ప్రతిబింబము. మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎడం వైపు ఉన్నది కుడివైపుకి వెళ్తుంది, కుడివైపు ఉన్నది ఎడం వైపుకి వచ్చుద్ది. కానీ పైన కింద ఎలాంటి మార్పులు ఉండవు. పైన ఉండాల్సింది పైనే ఉంటుంది, కింద ఉండాల్సింది కిందే ఉంటుంది. దాంట్లో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా? ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ ఏ రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది లెఫ్ట్కి రావాలి. చూడండి, ఏ లెఫ్ట్కి వచ్చింది, ఇక్కడ ఏ లెఫ్ట్కి రాలేదు, రాంగ్ ఆన్సర్. ఏ లెఫ్ట్కి వచ్చింది, కానీ ఏమైందంటే సేమ్ టు సేమ్ అలానే ఉంది. మనకి ఏమవ్వాలంటే ఈ రైట్లో ఉన్న లెఫ్ట్కి వచ్చినప్పుడు ఈ ఏలా ఉంది కదా, సేమ్ టు సేమ్ అలా ఉండకూడదు, అవునా కదా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఈ టాప్లో ఉండాల్సింది కాస్త బాటమ్కి వచ్చేసింది, రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 1. ఈ క్వశ్చన్ చూడండి. ఇది లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. CO స్పేస్ 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 G స్పేస్ C స్పేస్ 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 E స్పేస్ E ఇలా ఉంది. ఇప్పుడు ఈ బ్లాంక్స్లో ఏ లెటర్స్ సరిపోతాయి అనే ఆప్షన్ మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. మీరు చూడవచ్చు ఒకసారి. ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి, C తర్వాత O ఉంది, అవునా కదా? C తర్వాత O. మరి C తర్వాత O ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ C ఉంది, ఇక్కడ C తర్వాత O పెడుతున్నాను. ఇక్కడ ఓ ఉంది, ఓకి ముందు నేను సి పెడుతున్నాను. అలానే ఇక్కడ జీ తర్వాత ఈ ఉంది, అందుకే ఇక్కడ జీ తర్వాత ఈ పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సిఓ ఇక్కడ ఏం అవడానికి ఛాన్స్ ఉంది? COLLEG అని చెప్పొచ్చా? COLLEG ఎస్ అని చెప్పొచ్చా? COLLEG జాగ్రత్తగా గమనించండి. COLLEGE మళ్ళీ చూడండి. COLLEGE సరిపోయింది కదా? COLLEGE కాలేజ్ అనే వర్డ్ని వీళ్ళు ఏం చేశారంటే ఇలా రికరింగ్ రాసుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. సో ఆన్సర్ ఏమో వాళ్ళు చెప్పినప్పుడు ఆన్సర్ జాగ్రత్తగా చూసి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. LLE అంటే ఒకటే ఆప్షన్ స్టార్ట్ అయింది. LLEతో ఒకటే ఆప్షన్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మన ఆన్సర్ అవుతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి. In a code language, dancer is coded as REPEAD. QUEAZY is coded as YZGCUQ. How will SQUAWK be coded in the same language? ఇది క్వశ్చన్ అన్నమాట. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అసలు లాజిక్ ఏమిటి అని జాగ్రత్తగా గమనిస్తే కనుక మీరు చూడండి. ఈ DA ఈ స్టార్టింగ్లో ఉన్నాయి కాస్త రివర్స్లో AD అయ్యాయి. తర్వాత ఈఆర్ ఈ లాస్ట్లోనే కాస్త ఫ్రంట్కి వచ్చి RE అయ్యాయి. ఇప్పుడు ఈ NSC ఏవైతే ఉన్నాయో ఈ NSC అనేవి ఈ మధ్యలోనే కదా, ఇవి కనపట్టలేదు. ఇక్కడ మధ్యలో ఏమొచ్చినాయంటే PE వచ్చినాయి. PE అవునా కదా? మరి ఎలా వచ్చినాయి చూడండి. Nకి నేను +2 చేశాను అనుకోండి, Nకి +2 చేస్తే P వచ్చింది, Cకి +2 చేస్తే E వచ్చింది, అవునా కదా? అంటే మధ్యలో ఉన్న 2 లెటర్స్ +2 జరిగింది. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా సేమ్ అలానే ఉందేమో చెక్ చేస్తాను. మధ్యలో ఏ ఉన్నాయి, వీటికి +2 చేస్తాను. ఈకి +2 చేస్తే ఏమవ్వాలి? ఈకి +2 చేస్తే G రావాలి. ఎస్, G వచ్చింది. ఏకి +2 చేస్తే ఏం రావాలి? C వచ్చింది. సరిపోయింది, అవునా కదా? అలానే ఫస్ట్లో ఉన్న QU కాస్త లాస్ట్లోకి వచ్చాయి UQ కింద. అలానే లాస్ట్లో ఉన్న ZY కాస్త ఫస్ట్కి వచ్చాయి YZ కింద. ఇది లాజిక్. ఇప్పుడు మనకు అర్థమైంది కదా? సో సేమ్ అదే లాజిక్ని ఫాలో అవుతూ ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఉన్న 2 లెటర్స్కి నేను +2 చేయాలి, అవునా కదా? మధ్యలో ఉన్న 2 లెటర్స్కి +2 చేయాలి. యూకి +2 చేస్తే W రావాలి.
ఏకి +2 చేస్తే సి రావాలి. అంటే మధ్యలో డబ్ల్యూసీ ఉండాలి. చూడండి మధ్యలో డబ్ల్యూసీ ఉన్నాయా? లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్. మధ్యలో డబ్ల్యూసీ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. మధ్యలో డబ్ల్యూసీ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఇక డబ్ల్యూసీ ఉన్నాయా? లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ ఎస్క్యూ స్టార్టింగ్లో ఉన్నాయి, ఇప్పుడు ఇవి లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఎస్క్యూ లాస్ట్కి వెళ్ళిపోయి క్యూఎస్ అవ్వాలి. ఇది ఒక క్యూఎస్ అయింది, ఇక్కడ బాగానే ఉంది. ఇవి ఇక్కడ కూడా క్యూఎస్ అయింది, ఇది కూడా బాగానే ఉంది. అలానే డబ్ల్యూకే ఫస్ట్కి వచ్చి కేడబ్ల్యూ అవ్వాలి, కేడబ్ల్యూ. కానీ ఇక్కడ ఏమైందో చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఇది కేడబ్ల్యూ కాదు, కేఎం ఉంది. కేఎం ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మనకు కావాల్సింది కేడబ్ల్యూ, ఇది కూడా కేడబ్ల్యూ కనిపిస్తుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 100 ఈజ్ రిలేటెడ్ టు 18. చూడండి 100 ఈజ్ రిలేటెడ్ టు 18 అంటే 18 అనే నెంబర్ నుంచి 100 వచ్చిందనమాట. నెక్స్ట్ అలానే ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్, అదే లాజిక్ని ఫాలో అవుతూ 16 అనే నెంబర్ నుంచి 90 వచ్చింది. 16 అనే నెంబర్ నుంచి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రిలేటెడ్ టు 12. మరి 12 అనే నెంబర్కి ఏమొస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. 12 అనే నెంబర్కి ఏమొచ్చింది? 18 అనే నెంబర్ నుంచి 100 వచ్చింది, 16 అనే నెంబర్ నుంచి 90 వచ్చింది. మరి 12 అనే నెంబర్ నుంచి ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఈ మూడిట్లో లాజిక్ అనేది సేమ్ లాజిక్. ఆ లాజిక్ ఏంటో మనకు తెలియాలి. ఆ లాజిక్ ఏంటో తెలిస్తే అప్పుడు మనం 12 అనే నెంబర్కి ఏమొచ్చుద్ది అని మనం చెప్పగలం. అర్థమైందా? ఫస్ట్ మనకు లాజిక్ ఏంటో తెలియాలి. ఈ లాజిక్ ఏమిటి అనేది ఒక్కసారి లాజిక్ ఏంటి గమనించండి. ఇక్కడ 18 ఉంది కదా, ఈ 18 అనే నెంబర్ని 18 × 5 చేస్తే 90 + 10 చేసామనుకోండి, అప్పుడు మనకి 100 వస్తుంది. సేమ్ టు సేమ్ అలా ఇక్కడ 16 ఉంది కదా, 16 × 5 చేస్తే 80 + 10 చేసామనుకోండి 90. అదే లాజిక్ని ఫాలో అవుతూ ఇక్కడ 12 ఉంది కదా, ఈ 12ని × 5 చేసామనుకోండి 60 + 10 చేసామనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏం రావాలి? 70. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమిటంటే 70 ఈజ్ రైట్ ఆన్సర్. లాజిక్ ఏమిటి అంటే × 5 + 10. అర్థమైందా? × 5 + 10. అలా 18 × 5 90 + 10 100. 16 × 5 80 + 10 90. సేమ్ అదే లాజిక్ని ఫాలో అవుతూ 12 × 5 60 + 10 చేస్తే ఆన్సర్ ఏమిటి అంటే 70. ఇది సిలాజిమ్కి సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి జాగ్రత్తగా మీరు డయాగ్రామ్ వేసుకోండి. సమ్ రింగ్స్ ఆర్ గోల్డ్. నెక్స్ట్ ఆల్ గోల్డ్ ఈజ్ హాట్. నెక్స్ట్ సమ్ హాట్ ఆర్ రెడ్. గమనించండి, ఇదేమో రెడ్, ఇదేమో రింగ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది రింగ్, ఇదేమో రెడ్. ఇప్పుడు ఒకసారి మనకి ఇచ్చిన కన్క్లూజన్స్ ఏమిటో చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్, సమ్ గోల్డ్ ఆర్ రింగ్స్. ఇదిగోండి గోల్డ్ రింగ్ కలిసి ఉన్నాయి, ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ హాట్ ఆర్ గోల్డ్. ఇదిగోండి హాట్, ఇదిగోండి గోల్డ్. హాట్ గోల్డ్ కలిసి ఉన్నాయి కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ రెడ్ ఆర్ హాట్. ఇదిగోండి రెడ్, ఇదిగోండి హాట్. రెడ్ హాట్ కలిసి ఉన్నాయా? ఎస్, రెడ్ హాట్ కలిసి ఉన్నాయి. అండ్ ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే అన్నీ కూడా రైట్ ఆన్సర్లే. ఎస్, అన్నీ కూడా రైట్ ఆన్సర్లే. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? ఆల్ ద కన్క్లూజన్ ఫాలో. ఎస్, ఆల్ ఆర్ రైట్. అన్నీ కూడా రైట్ ఆన్సర్లే. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించి మనం నెక్స్ట్ రావాల్సింది ఏమిటో చెప్పాలి. ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించండి. ఈ సిరీస్ మీరు జాగ్రత్తగా కనిపిస్తే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన ఆప్షన్ ఏమిటి జాగ్రత్తగా గమనించాలి. ఎస్, ప్రతి ఒక్క స్టూడెంట్ జాగ్రత్తగా గమనించి ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన ఆప్షన్ ఏమిటి అనేది కమెంట్ చేయాలి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఇది మధ్యలోనే ఉంది. ఇక్కడ మధ్యలో ఉంది, ఇక్కడ మధ్యలో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ మధ్యలో ఉంది. అంటే మన ఆన్సర్లో కూడా మధ్యలో ఉండాలి. ఎలాగో అన్ని ఆప్షన్స్లో మధ్యలోనే ఉంది. ఇప్పుడు ఈ సర్కిల్ చూడండి, ఫస్ట్ ఈ కార్నర్లో ఉంది, తర్వాత ఈ కార్నర్ నుంచి మధ్యలోకి వచ్చింది, ఆ తర్వాత ఈ చివరికి వచ్చింది, ఆ తర్వాత మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏమవ్వాలి? ఈ కిందకు వచ్చేయాలి కిందకి. మరి సర్కిల్ అక్కడ కింద ఎక్కడుందో చూడండి. కింద ఎక్కడుందో మీరు చూస్తే కనుక సర్కిల్ కింద ఆప్షన్ 4లో ఉంది. ఇంకెక్కడా కూడా కింద లేదు. ఇక్కడ ఉంది, తర్వాత మధ్యలో ఉంది, తర్వాత చివరికి వెళ్ళింది, తర్వాత మళ్ళీ మధ్యలోకి వచ్చింది. నెక్స్ట్ కిందకి రావాలి కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి కూడా మన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కసారి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, ఇంటూ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్. సో అలా ఇంటర్చేంజ్ అయిన తర్వాత మన ఆన్సర్ ఏమవబోతుంది అంటున్నారు. చూడండి, ఇగో ఈ డివిజన్ ఇంటూ ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే డివిజన్ ప్లేస్లోకి ఇంటూ ప్లేస్లోకి డివిజన్ వచ్చింది. అలానే ప్లస్ ప్లేస్లో మైనస్ ప్లేస్లో ప్లస్ వస్తాయి. ఇలా ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. గమనించాలి, మనం బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ డివిజన్ చేయాలి. 12/3 అంటే అప్పుడు మనకి ఏమొచ్చుద్ది అంటే 4 వచ్చుద్ది. ఆ తర్వాత మనం మల్టిప్లికేషన్ చేయాలి. 16 × 6 చేసామనుకోండి, అప్పుడు మనకి 96 వచ్చుద్ది. 96 - 4 + 6.
96 - 4 చేస్తే 92, 92 + 6 చేస్తే 98. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 98. బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ని మనం కళ్ళతో చూసి ఎలా ఆన్సర్లు పెట్టాలి అని ఆల్రెడీ మనం షార్ట్ ట్రిక్స్కి సంబంధించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. మీరందరూ కూడా వెంటనే ట్రై చేసి ఆన్సర్ వస్తూ గమనించాలి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. A + B మీన్స్ A ఈజ్ ద మదర్ ఆఫ్ B. A B యొక్క తల్లి. A - B మీన్స్ A ఈజ్ బ్రదర్ ఆఫ్ B. A B యొక్క సోదరుడు. A × B మీన్స్ A ఈజ్ వైఫ్ ఆఫ్ B. A B యొక్క భార్య. A డివిజన్ B మీన్స్ A ఈజ్ ఫాదర్ ఆఫ్ B. A B యొక్క తండ్రి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం వాళ్ళు ఏమడుగుతున్నారో గమనించండి. వాళ్ళు ఏమడుతున్నారంటే P + Q డివిజన్ R × S - T డివిజన్ U. ఇందులో హౌ ఈస్ S రిలేటెడ్ టు U? హౌ ఈస్ S రిలేటెడ్ టు U? అర్థమైందా? హౌ ఈస్ S రిలేటెడ్ టు U? యూకి ఎస్ ఏమవుతారని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు యూ? ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం చెప్పాము. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి, రైట్ నుంచి లెఫ్ట్కి. అదే లాజిక్ని ఫాలో అవుతూ మనం ఆన్సర్ చెప్పాలి, రైట్ టు లెఫ్ట్. ఈ డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే ఏమిటంటే ఫాదర్. సో డివిజన్ అంటే ఏమిటంటే ఫాదర్. మైనస్ అంటే ఏమిటి? బ్రదర్. అవునా? అంటే ఫాదర్ వాళ్ళ బ్రదర్. ఫాదర్ వాళ్ళ బ్రదర్. చూడండి, ఫాదర్ వాళ్ళ బ్రదర్ అని ఆప్షన్ ఎక్కడ చూపిస్తుంది? ఎస్, ఫాదర్ వాళ్ళ బ్రదర్ అని ఆప్షన్ డైరెక్ట్గా చూపించేస్తుంది. యాక్చువల్లీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ని అంకుల్ అని పిలుస్తాము, అవునా కదా? కానీ ఆప్షన్లో అంకుల్ అని ఇవ్వకోకుండా వాళ్ళు డైరెక్ట్గా ఫాదర్ బ్రదర్ అని ఇచ్చారు. మరి ఫాదర్స్ బ్రదర్ అని డైరెక్ట్గా ఇచ్చినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ అదే కదా, ఫాదర్స్ బ్రదర్. ఆన్సర్ పెట్టండి. ఆప్షన్ 2 ఫాదర్స్ బ్రదర్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. The position of how many letters will remain unchanged if all the letters in the word mobile are arranged in English alphabetical order? సో మొబైల్లో ఉన్న లెటర్స్ అన్నిటిని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ని మార్చుకోవు అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. గమనించండి. మొబైల్ MOBILE, అవునా కదా? ఇప్పుడు ఈ మొబైల్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ని ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఈ ఫస్ట్ ఏమొచ్చిందంటే మనకి B వచ్చింది, తర్వాత E వచ్చింది, I వచ్చింది, M వచ్చింది, I తర్వాత L, M తర్వాత O. ఎస్ ఆర్ నో? ఇప్పుడు జాగ్రత్తగా చెక్ చేయండి ఎన్ని మారట్లేదు పొజిషన్లు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే కనుక ఎన్ని మారట్లేదు పొజిషన్లు అని చెక్ చేస్తే అన్ని లెటర్స్ కూడా పొజిషన్ మారిపోయాయి. సో ఎన్ని లెటర్స్ పొజిషన్ మారలేదు అంటే నన్ ఆన్సర్ అవుద్ది. నన్. మీరు వీటిని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలి, అవునా కదా? అరేంజ్ చేసినప్పుడు ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మారలేదు అంటే అన్ని లెటర్స్ కూడా వాటి పొజిషన్ని మార్చేసుకున్నాయి. అందుకని ఆన్సర్ ఏమవుద్దంటే నన్ ఆన్సర్ అవుద్ది. నన్. ఇది ఎనాలజీ టైప్ క్వశ్చన్. ఇది ఎనాలజీ టైప్ క్వశ్చన్, ఓకేనా? ఎనాలజీ టైప్ క్వశ్చన్ ఇది. ఒక్కసారి నేను జాగ్రత్తగా మీరు అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఎనాలజీకి సంబంధించింది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడున్న లాజిక్ సేమ్. అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఒక ఆప్షన్ ఉంది, అది ఏమిటో మనం చెప్పాలి. అర్థమైందా? అక్కడ రెండిట్లో సేమ్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాలి. ఆ లాజిక్ ఏంటో తెలుసుకుని అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది, అదేమిటో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. 40 123 63 192. అసలు ఫస్ట్ మనకి ఒక లాజిక్ అని తెలియాలి. అది తెలిస్తే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటో మనం చెప్పగలుగుతాము. జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఫస్ట్ ఈ 40 ఉంది కదా, ఈ 40ని మనం ఇంటూ 3 చేసామనుకోండి 120 వచ్చుద్ది. 120కి +3 చేస్తే 123 వచ్చుద్ది. ఎస్ ఆర్ నో? సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ కూడా ఈ 63 ఉంది కదా, 63ని మనం ఇంటూ 3 చేసామనుకోండి 189 వచ్చుద్ది. 189కి +3 కలిపామనుకోండి అప్పుడు మనకి 192 వచ్చుద్ది. ఎస్ ఆర్ నో? మరి ఇదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఉంది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు 68 ఉంది కదా, 68ని మనం ఇంటూ 3 చేసామనుకోండి అప్పుడు ఏమో చెప్పండి. 68ని ఇంటూ 3 చేస్తే 180 + 8 3 × 24, అవునా కదా? 180 + 24 చేసామనుకోండి 214. మళ్ళీ దానికి +3 చేయాలిగా, చేస్తే మరి ఇది రాదు కదా, రాదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇప్పుడు 39 కాస్త 120 అంట. 39ని ఇంటూ 3 చేసామనుకోండి అప్పుడు ఏమొస్తుంది? 39 ఇంటూ 3 చేస్తే 9 3 27 అంటే 117 +3 సరిపోయిందిగా. ఎస్ సరిపోయింది. చూడండి 39 ఇంటూ 3 చేసామనుకోండి 117 +3 చేసామనుకోండి 120. మనకు కావాల్సిన 120 వచ్చేసింది. ఎస్. సో ఇంటూ 3 +3 లాజిక్ సరిపోతూ ఆప్షన్ 2 ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? సో ఇచ్చిన ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు.
ఒక్కసారి అందరూ కూడా ట్రై చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. ఇచ్చిన ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ కామెంట్ చేయాలి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదిగోండి ఇక్కడ ఇది చూడండి, ఇవి 3 ట్రయాంగిల్స్, ఇవి 3, ఓకేనా. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, ఇవి 3 ట్రయాంగిల్స్, ఓకే. నెక్స్ట్ అలానే జాగ్రత్తగా ఇది గమనించండి, ఇవి 3 ట్రయాంగిల్స్. నెక్స్ట్ అలానే ఇది చూడండి, ఇవి 3 ట్రయాంగిల్స్, అవునా కదా. అలా మొత్తం మీద 3 3 3 3 అంటే 3 4s are 12, అవునా కదా. ఈ 12తో పాటు జాగ్రత్తగా గమనిస్తే కనుక, ఈ 12తో పాటు మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇంకా ఏమైనా ఉన్నాయని చూస్తే కనుక 12తో పాటు ఇది 13, అవునా కదా. 12తో పాటు మీరు గమనిస్తే ఇది 13, ఎస్ ఆర్ నో, ఇది 13. నెక్స్ట్ ఇది 14, ఎస్. ఇంకేమైనా ఉన్నాయా మనం మిస్ చేసినవి? ఇదిగో ఇక్కడ ఒక పెద్దది చూడండి, పెద్దది, ఎస్. ఈ పెద్దది మనం టచ్ చేయలేదు, ఇగో ఈ పెద్దది, ఈ మొత్తం కలిపి ఈ పెద్ద టచ్ చేయలేదు, 15. సో మొత్తం ఏంటంటే 15 ట్రయాంగిల్స్, ఎస్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఆయుష్ టోల్డ్ నేహా, దో ఐ ఆమ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్ బట్ యు ఆర్ నాట్ మై బ్రదర్, హౌ ఈజ్ నేహా రిలేటెడ్ టు ఆయుష్. ఆయుష్ నేహాతో చెప్తున్నాడు ఏమని, నేను మీ తండ్రికి కొడుకుని అయినప్పటికీ మీరు నా సోదరుడు కాదు అని చెప్పాడు. ఆయుష్కి స్నేహ ఏమవుద్ది చూడండి, మీ తండ్రికి కొడుకు అన్నప్పుడు ఇద్దరికి తండ్రి ఒకలానే, అవునా కదా. మీ తండ్రికి కొడుకు అన్నప్పుడు ఇద్దరికి తండ్రి ఒకలే, కానీ ఏమంటారంట, మీరు నా సోదరుడు కాదు అంటారు. మరి సోదరుడు కాదన్నప్పుడు ఏమవ్వాలి, ఇంకా సోదరి అవ్వాలి, ఎస్ ఆర్ నో, సోదరి, సిస్టర్, ఎస్ ఆర్ నో. దో ఐ ఆమ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్ బట్ యు ఆర్ నాట్ మై బ్రదర్, నేను మీ తండ్రి, దో ఐ ఆమ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్ బట్ యు ఆర్ నాట్ మై బ్రదర్. సో ఇద్దరికి తండ్రి ఒకలే, నా బ్రదర్ నువ్వు కాదు అంటే దాని మీనింగ్ ఏమిటంటే సిస్టర్ అవ్వాలి. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటి, ఈ సిరీస్లో ఇక్కడ చూడొచ్చు, ఈ సిరీస్లో మొత్తం అన్ని కూడా డాట్స్ ఉన్నాయి. వెళ్ళే కొంది మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక యారోస్ కూడా వస్తున్నాయి, ఈ డాట్స్తో పాటు యారోస్ వస్తున్నాయి. నేను మీకోసం జూమ్ చేస్తున్నాను, ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. చూడండి ఇక్కడ మొత్తం అన్ని కూడా డాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ ఒక డాట్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక యారో వచ్చింది, అవునా కదా. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ డాట్ వెళ్ళిపోయి యారో వచ్చింది, ఇక్కడ 2 డాట్స్ వెళ్ళిపోయాయి, 2 యారోస్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ వెళ్ళిపోయాయి, 3 యారోస్ వచ్చాయి. మన నెక్స్ట్ ఏం అవ్వాలంటే 4 డాట్స్ వెళ్ళిపోయి 4 యారోస్ రావాలి. 4 డాట్స్ వెళ్ళిపోయి 4 యారోస్ రావాలన్నప్పుడు మీరు గమనిస్తే కనుక ఇది ఎలా పోతుందంటే ఈ లెవెల్లో పోతుంది. ఫస్ట్ ఇక్కడ పోయింది, తర్వాత ఈ పైన పోయింది, తర్వాత ఇక్కడ పోయింది. ఇప్పుడు ఏమవ్వాలంటే ఇక్కడ పోవాలి. అంటే ఇగో ఇలా ఈ 4 ఖాళీగా ఉండాలి, ఈ 4 ఖాళీగా ఉండి ఇప్పుడు నాకు 4 యారోస్ రావాలి, 4 ఖాళీగా ఉండి 4 యారోస్ కావాలి. ఇలాంటిది ఆప్షన్ 3. ఎస్, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్, అందరూ కూడా ట్రై చేయాలి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. 14 అనే నెంబర్ నుంచి 30 వచ్చింది, 9 అనే నెంబర్ నుంచి 20 వచ్చింది, మరి 4 అనే నెంబర్కి ఏమొచ్చుద్ది అని క్వశ్చన్ అడుగుతారు. ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి, లాజిక్ ఏమిటంటే ట్రై చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి ఎగ్జామినేషన్లో. మీరు గమనిస్తే రైల్వే ఎగ్జామినేషన్స్లో చాలా క్వశ్చన్లు వస్తుంటాయి ఇలాంటివి. ఒక్కసారి గమనించండి లాజిక్ ఏమై ఉంటుంది. 14 నుంచి 30 వచ్చింది, 9 నుంచి 20 వచ్చింది, 4 నుంచి ఏమొస్తుంది. ఇక్కడ లాజిక్ ఏమిటి అంటే 14 into 2 చేసామనుకో 28, 28 + 2 చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 30 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 into 2 చేస్తే 18, 18 + 2 చేసామనుకోండి అప్పుడు మనకి 20 వస్తుంది. సేమ్ టు సేమ్ అలానే 4 into 2 + 2 చేసామనుకోండి అప్పుడు మనకి ఏమొస్తుంది 10, అవునా కదా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమిటంటే 10. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైస్కి సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. డైస్కి సంబంధించి ఇక్కడ మనకి 2 డైస్ ఉన్నాయి. ఈ 2 వ్యూస్ని జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమిటో కమెంట్ చేయాలి. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలి ఆన్సర్ ఏమొస్తుంది అనేది. చాలామందికి ఆల్రెడీ డైస్కి సంబంధించిన క్వశ్చన్స్ని కళ్ళతో చూసి ఆన్సర్ ఎలా పెట్టాలని చాలామంది తెలుసు. అది ఆల్రెడీ మన క్లాసెస్ని మీరు ఫాలో అవుతున్నట్లయితే కనుక మీకు ఆల్రెడీ ఈ పాటికి అవి కళ్ళతో చూసి ఆన్సర్ ఎలా పెట్టాలన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే కనుక ఫస్ట్ జాగ్రత్తగా వినాలి. ఆటోమేటిక్గా ఇలాంటి క్వశ్చన్స్ కళ్ళతో చూసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టవచ్చు.
ఇలా క్వశ్చన్లో జాగ్రత్తగా గమనించండి. ఆపోజిట్ టు సి, సికి ఆపోజిట్ ఏమిటి అంటున్నారు. సికి ఆపోజిట్ ఏమిటి జాగ్రత్తగా గమనించాలి. సికి ఆపోజిట్ ఏమిటి మీరు గమనించండి. సి ఇక్కడ ఉంది, సి అవునా కదా. సితో పాటు ఉన్న కాంబినేషన్ అంటే విఆర్ కాంబినేషన్ ఉంది. విఆర్ ఇలాంటి విఆర్ ఎక్కడైనా ఉందా? లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించండి. ఈ రెండింటిలో కామన్ ఉన్నది ఏమిటి? ఈ రెండింటిలో కామన్ ఉన్నది ఏమిటంటే ఆర్ అవునా కదా. ఈ రెండింటిలో కామన్గా ఆర్ ఉంది. ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ తక్షణం సవిదిశలో ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ సి ఉంది. ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ ఎవరున్నారు? సి ఉన్నారు. మరి ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ ఎవరున్నారు? ఇక్కడ ఎక్స్ ఉన్నారు. అంటే సికి ఆపోజిట్ ఏమిటి అంటే ఎక్స్. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ అదే చేయాలి, ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ అదే చేయాలి. అదే లాజిక్. ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ ఎవరున్నారంటే సి ఉన్నారు. మరి మనకు కావాల్సింది సికి ఆపోజిట్ ఎవరు కాబట్టి ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ తక్షణం సవిదిశలో ఎవరున్నారంటే ఎక్స్ ఉన్నారు. సో సికి ఆపోజిట్ ఎవరు అంటే ఎక్స్. జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇది 3, 9, 27, 4, 16, 64 అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది. అదేమిటో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో గమనించాలి. 3 × 9 చేస్తే 27, 4 × 16 చేస్తే 64, 6 × 36 చేస్తే 84 రాదు, 5 × 25 చేస్తే 120 కాదు, 9 × 81 చేస్తే 731 కాదు, 7 × 49 చేస్తే 343 సరిపోయింది. ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 4. ఓకేనా? ఎస్, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఏమిటి అంటే ఫిగర్ కంప్లీషన్ అనమాట. ఫిగర్ కంప్లీషన్. ఓకేనా? ఇది ఒక కంప్లీట్ బొమ్మ. ఈ బొమ్మలో నుంచి ఏమైందంటే ఈ ప్లేస్లో బొమ్మని మిస్ అవ్వడం జరిగింది. ఈ ప్లేస్లో ఉన్న బొమ్మ మిస్ అయింది. అది ఏమిటి అని అడుగుతారు అనమాట. ఈ మిస్ అయిన బొమ్మ ఏది అని అడుగుతారు. ఎస్, ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఈ మిస్ అయిన బొమ్మ ఏదైతే బొమ్మ ఇక్కడి నుంచి తప్పుకుందో ఆ మిస్ అయిన బొమ్మ ఏమిటి అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఆ మిస్ అయిన బొమ్మ ఏమిటి? ఫిగర్ కంప్లీషన్ అనమాట. జాగ్రత్తగా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తూ కమెంట్ చేయాలి. మీరు గమనించండి. ఈ ప్లేస్లో కరెక్ట్గా ఫిట్ అవ్వడం అంటే ఇలా ఉండాలి, నెక్స్ట్ ఇలా ఉండాలి అవునా కదా. దీంతో పాటు పైన ఇలా మనకి డిజైన్ రావాల్సిన అవసరం ఉంది అవునా కదా. మరి చూడండి ఒకసారి అలా ఎక్కడుందో, ఒక్కసారి అలా ఎక్కడుంది అనేది మీరు అందరూ కూడా గమనించాలి. ఇక్కడ చూస్తే ఎన్ని ఉన్నాయి చెప్పండి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. మరి ఇక్కడ 1, 2, 3, 4, 5 రావాలి కదా. 5 రావాలి. పైన జస్ట్ ఈ లైన్స్ రావాలి, పైన లైన్స్ రావాలి. ఇగో పైన ఇక్కడ ఒకటే లైన్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇగో పైన 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5 సరిపోయింది. ఇగో పైన ఇక్కడ ఏంటి లైన్స్ పడి చుక్కలు వచ్చినాయి, ఇది రాంగ్ ఆన్సర్. పైన ఇక్కడ ఒకటే లైన్ ఉంది, రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఎస్, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫ్లేక్ ఈజ్ రిటర్న్ యాజ్ and 2, 3, 4, 8 and lakes is written as 2, 3 @84. How will S be written in that language? S ఏమని కోడ్ రాస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ LAKE ఉంది, ఇక్కడ LAKE ఉంది అవునా కదా. ఇక్కడ కొత్తగా మనకి ఎస్ వచ్చింది అవునా కదా. అందుకనే ఈ కోడింగ్లో మనం చూసినప్పుడు కామన్గా ఉన్నది కాకోకుండా ఏదైతే మనకి డిఫరెంట్గా ఉంటుందో, కామన్గా ఉన్నది కాకుండా డిఫరెంట్గా ఉంటుందో అదే ఎస్ యొక్క కోడ్ అవుద్ది. అర్థమైందా? అదే ఎస్ యొక్క కోడ్ అవుద్ది. మీరు చూడండి, ఇందులో చూస్తే కనుక 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది, 8 కామన్గా ఉంది, 4 కామన్గా ఉంది. మరి ఏది కామన్గా లేదు అంటే @ కామన్గా లేదు. సో అందుకే ఆన్సర్ ఏమవుతుందంటే @ ఎస్, @ ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4. కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నా, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నా, ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నా, స్టెనో కానీ, సిపిఓ కానీ, జీడీ కానీ, జేఈ కానీ అన్ని కంప్లీట్ కోర్సెస్ మన చందన్ లాయిస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద నోటిఫికేషన్ మొత్తం అన్ని కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి. అలా మీకు అన్ని స్పెషల్ బ్యాచెస్ అనేవి చందన్ లాయిస్ యాప్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 టైర్ 2 స్పెషల్ బ్యాచ్ వస్తే మీకు 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 టైర్ 2 బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి సిపిఓ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి జేఈ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనమాట. అర్థమెటిక్ రీజనింగ్, అడ్వాన్స్
మ్యాథ్స్, ఈ మూడు నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం మన దగ్గర ఎక్స్క్లూజివ్గా 0 డే బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థిని కూడా దృష్టిలో పెట్టుకుని చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్ అనేది అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా దీంట్లో కంప్లీట్ సిలబస్ అని చెప్పడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారు, రైల్వే గ్రూప్ డి సంబంధించిన కంప్లీట్ సిలబస్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేస్తూ కంప్లీట్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ బ్యాచ్ CBT 1, CBT 2 కలిపి కంప్లీట్ కోర్స్ ఇది వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు తెలుగు మీడియం విద్యార్థులకు తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు రైల్వే ALP ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ CBT 1 స్పెషల్ బ్యాచ్ అనేది మన ఛానల్ లో ప్రొవైడ్ చేస్తాము. ఈ కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి పూర్తి కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు CBT 1, CBT 2 రెండు కలిపి తీసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన ఛానల్ లో ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అని ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ కాంపాక్ అనమాట. ఈ కాంపాక్ట్లో మీకు మొత్తం 3 ఎగ్జామినేషన్స్ ని కవర్ చేస్తూ సిలబస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆఫర్లో 4500 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. అని ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల కోసం బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఇందులో POకి సంబంధించి, క్లర్క్ సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఈ బ్యాచ్ అనేది ఉపయోగపడబోతుంది. అని ఎవరి విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ అనమాట గ్రూప్ 2 విద్యార్థుల కోసం. అని ఎవరి విద్యార్థులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా SI మరియు కానిస్టేబుల్ తెలంగాణ రాబోయే నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్ అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరైతే UPSC CSAT ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దానికోసం కంప్లీట్ కోర్స్ అనేది ఛానల్లో అవైలబిలిటీ ఉంది. అని ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారో సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే మీకు 999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ రెండు కూడా ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. అని ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో VRO, VRS అని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది మీకు 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ అప్పటిగా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటిగా ఉంటాయి. అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది 1800 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అందుకు కూడా షేర్ చేయండి. అలానే ఇంకా ఎవరైతే విద్యార్థులు మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock క్లాస్ వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. అందుకని ప్రతి ఒక్క విద్యార్థులు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్లాస్ ఉన్నప్పుడల్లా మార్నింగ్ 9 o'clock నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి.